విశాఖ రాజధాని అని ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన పరిస్థితి లేదు. అది లాంఛనం. ఎందుకంటే ఏపీకి ఉన్న ఏకైక అతిపెద్ద సిటీ విశాఖ మాత్రమే. ఎవరు కాదన్నా ఇది సత్యం. విశాఖ గ్రేట్ సిటీ అని అందరికీ తెలుసు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబైలతో ఫ్యూచర్లో పోటీ పడే సత్తా కలిగిన సిటీ ఇది. ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటి సిటీ. దానిని రాజధాని చేసుకుంటే ఏపీకే లాభం. అయితే గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు ఈ సంగతులు తెలియనివి కావు. కానీ తామే ఒక అద్భుత రాజధానిని నిర్మించామని చరిత్రలో నిలిచేందుకు కొన్నంత భారం ఆయన అమరావతిని ఎత్తుకున్నారు. అది కష్టసాధ్యం అని తెలిసినా దాని చుట్టే అన్ని అల్లుకుంటూ పోయారు. అలా అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు 12 ఎకరాల స్థలం కూడా చూపించారు. ఇంతలో ప్రభుత్వం మారింది. విశాఖకు కొత్త ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. విశాఖ ఫ్యూచర్ సిటీ అన్నది ఎవరో చెప్పకపోయినా అర్థమయ్యే విషయం. అందుకే అమరావతిలో 12 ఎకరాల స్థలం ప్రతిపాదన ఉన్నా విశాఖకు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం తరలి వస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ ప్రతిపాదనలు పంపించింది. విశాఖలోనే తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి లేదా భవనం చూపించాలని ఆర్బీఐ కోరడం విశేషం. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో సువిశాలమైన 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. తొందరలోనే భవనం కేటాయిస్తే అంతే త్వరగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖకు తరలించాలని అనుకుంటున్నారు. దేశంలో అన్ని రాజధాని నగరాల్లోనూ ఆర్బీఐ ప్రాంతీయ ఆఫీసులు ఉండడం విశేషం. ఏపీలో విశాఖలో ఆర్బీఐ ఆఫీసు ఉంది అంటే అది ఇండైరెక్ట్ గా క్యాపిటల్ సిటీ కిందనే లెక్క అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వస్తే 600 విశాఖ క్యాపిటల్ సిటీ అవుతోంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం నుంచి చూస్తే ప్రఖ్యాత సంస్థలు, మేధావులు ఎవరైనా విశాఖ వైపే చూస్తారనడంలో సందేహం లేదు.